ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వీటి ధరలు భారీగా తగ్గింపు ఫిబ్రవరి 10 నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదాం. భారతదేశంలో తయారైన కార్లతో పోలిస్తే దిగుమతి చేసుకునే కార్ల ధరలు కొంత ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణంగా దిగుమతి సుంకాలు అంటే ఏవి తగ్గబోతున్నాయి, ఎప్పటి నుంచి ఏంటని చూసుకున్నట్లయితే ఇక ముఖ్యంగా ఇప్పుడు భారత్ యూరోపియన్ యూనియన్ అనగా EU మధ్య కుదిరబోయే ఒక స్వేచ్ఛ అంటే వాణిజ్య ఒప్పందం అనమాట. ప్రీమియం కార్లు కొనుగోలనుకునే వినియోగదారులకు కొంత ఊరట ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ ఒప్పందం అమల్లోకి వస్తే దిగుమతి సుంకాలు గణనీయంగా తగ్గే అవకాశాలు అయితే ఉన్నట్లు రాయిటర్ నివేదిక వెల్లడించింది. అంటే ప్రస్తుతం యూరోప్ నుంచి ఇక భారత్కు దిగుమతి అయ్యేటువంటి కార్లపైన 110% వరకు దిగుమతి సుంకం అయితే ఉందన్నమాట. దీనివల్ల అక్కడ తక్కువ ధరకే లభించే కార్లు కూడా భారత్లో చాలా ఖరీదైనవిగా మారుతున్నాయి. కాబట్టి అయితే కొత్త ఒప్పందం ప్రకారం ఈ దిగుమతి సుంకాన్ని నేరుగా 40% తగ్గించే అవకాశం ఉందని చెప్పేసి సమాచారం. ఇదే జరిగితే ప్రీమియం కార్ల ధరలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి అనమాట. దిగుమతి సుంకాలు తగ్గిస్తే కనుక ఇక 15,000 యూరోలు అనగా 16 లక్షల కంటే ఎక్కువ విలువ గల అన్ని వాహనాలు వర్తించే అవకాశం అయితే ఉంది. దీనికి ఒక పరిమితి కూడా ఉంది. ఏడాదికి గరిష్టంగా 2 లక్షల యూనిట్ల వరకు ఈ తక్కువ సుంకాలు వర్తిస్తారని నివేదిక అయితే తెలియజేసింది. అంతేకాకుండా రాబోయే సంవత్సరాల్లో దశల వారీగా దిగుమతి సుంకాన్ని మరింత తగ్గించి చివరికి 10% వరకు తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. దిగుమతి సుంకాలను తగ్గిస్తే కనుక ఫోక్స్ వ్యాగన్ గోల్ఫ్ GTI అనగా స్కోడా ఆక్టావియా RS వంటి ఇక ఏదైతే స్పోర్టీ కార్ల ధరలు మాత్రమే కాకుండా మెర్సిడెస్ బెంజ్ ఫెరారీ లంబోరి కార్లు ధరలు కూడా తగ్గుతాయి అన్నమాట. ధరలు తగ్గితే భారత్ మార్కెట్లో ప్రీమియం లగ్జరీ కార్లు డిమాండ్ పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే ఈ సుంకాలు తగ్గింపు నిబంధనల మొదటి 5 ఏళ్ల పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు వర్తించకపోవచ్చు అని నివేదిక అయితే చెప్తుంది అనమాట. మొత్తానికి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఫిబ్రవరిలోనే, సో ఫిబ్రవరిలో చివరి ఎండింగ్ లేదని ఫిబ్రవరిలోనే వీటిని తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక వీటితో పాటు మరిన్న ధరలు కూడా పేదలకు మరింత ధరలు తగ్గే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. చూడాలి మరి.